కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య, సిఐటియు మండల కన్వీనర్ ఇమ్మడి చక్రపాణి వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మె పిలుపుతో భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, టాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కూడా 1920లో తీసుకొచ్చిన చట్టాలన్నింటినీ కూడా కాలరాసి ఈరోజు కార్మికుల పొట్టను కొట్టి ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని ఈరోజు ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. మండల శంకరపట్నం సిఐటియు కన్వీనర్. ఈరోజు శంకరపట్నం మండల కేంద్రంలో అన్ని రంగాల అసంఘటిత కార్మికులంతా ఏకమై అంగన్వాడీ కార్మికులు, అదే రకంగా ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదే రకంగా వివిధ అమాలి సంఘాల కార్మికులు, ఆటో యూనియన్ కార్మికులంతా ఏకమై ఇవాళ ఈ యొక్క మా స్థానిక ఉద్యమకారుడు పిట్టల సమ్మన్న గారి నాయకత్వంలో, అదే రకంగా సిఐటియు కన్వీనర్ అయినటువంటి చక్రపాణి గారి నాయకత్వంలో ఈరోజు ఈ మండల కేంద్రంలో పెద్ద ర్యాలీని నిర్వహించి మా గోడు, మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి మొత్తుకుంటున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దాపరించింది. ఇవాళ కార్మికులు లేని దేశం లేదు. ప్రతిరోజు మనం పొద్దున లేచిన కాడ నుంచి ప్రతి సందర్భంలో కూడా కార్మికుల సేవలు లేకుండే మానవ మనుగడ లేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ దేశంలో అనేకమైనటువంటి గొప్ప చట్టాలను తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఈ దేశంను అధోగతి పాలు చేస్తూ ఈ దేశంలో కార్మిక చట్టాలన్నింటినీ కూడా 44 కార్మిక చట్టాలను వాటిని నీరుగారుస్తూ, కార్మిక హక్కులను నీరుగారుస్తూ, కార్మిక కోర్టులను ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ కార్మికులంతా వారి చట్టాల ప్రకారంగా ఉంటే ఆదాని, అంబానీ లాంటి వారి కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు తిరగబడతారు. తిరగబడడం ద్వారా ఇవాళ కంపెనీలని కూడా కూలిపోతాయనేటువంటి ఉద్దేశంతో కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తూ వస్తున్నటువంటి దుస్థితి మీద ఇవాళ ఈ శంకరపట్నం మండలంలో తెలియజేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో చెలగాటమాడితే తప్పకుండా మీకు గద్దె దిగే పరిస్థితి. కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నా, మీ విధానాన్ని మార్చుకొని సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇంకా ఎన్నో సమస్యలపైన మేము ధర్నాలు చేయడానికైనా దేశవ్యాప్తంగా మేము ముందుంటామని చెప్పి కోరుకుంటూ, ఈ 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి ఈ కార్మికుల పొట్టరు కొడుతున్నాడు. 44 చట్టాలంటే మాకు 44 కళ్ళు, ఆ 44 కళ్ళను తీసి 2 కళ్ళగా పెట్టినటువంటి నరేంద్ర మోడీ, మీరు ఏనాడైనా గద్దె దించడానికి, మా కార్మిక చట్టాలన్నీ కలిసి నిన్ను గద్దె దించడానికైనా మీరు సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుకుంటూ, అలాగే సమస్యలపైన, బిల్డింగ్ సమస్యలపైన కార్మిక సంఘం బోర్డును పక్కదోన పట్టించి ప్రైవేటీకరణ చేసేందుకు మీకు ఎలాంటి మనసు ఒప్పింది? ఈ కార్మికులను నువ్వు ఎలా చూస్తున్నావు? ఆ సమస్యలపైన మేము ఖచ్చితంగా మీ ఏనాడైనా కొట్టడానికైనా మీ అన్ని కార్మిక సంఘాలు కలిసి కొట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ సమస్యలపైన మాట్లాడి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే, కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క కార్మికుడి సమస్యలపైన మేము మాట్లాడుతుంటే మా పైన కేసులు పెట్టి స్టేషన్లో వేసుడు, జైళ్ళలో వేసుడు, మీరు ఎన్ని స్టేషన్లో పెట్టుకోరు, ఎన్ని జైళ్ళలో పెట్టుకోరు, కార్మికుల సమస్యల పైన ఖచ్చితంగా మేము ఎల్లవేళలా ముందుండి మేము ధర్నాలు చేయడానికైనా ముందుంటామని చెప్పి కోరుకుంటూ, అది చేసిందో వాటిని రద్దు చేయాలి. తర్వాత కనీస వేతనం 26,000 మరియు ఇతరత్ర క్యూఎఫ్ కానీ, ఏసీ కానీ కార్మికులందరికీ చెల్లించాలి. నెల పెండింగ్ వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఒకటి గ్రామ పంచాయతీ వర్కర్స్కు కనీస వేతనం గ్రీన్ వే ఛానల్ ద్వారా వేతనం చెల్లిస్తానే ప్రభుత్వం అన్నది ఇంతవరకు చేయడం లేదు. దీని గురించి ఈరోజు అందరూ ప్రెస్ బిల్లులు కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు. మా పెండింగ్లో ఉన్న బిల్లులను ఇవ్వాలని మేము కోరుకుంటాము. గట్టి చాకరీ అయితే మాకు వద్దు, పారితోషికం లేని పనులు మాకు చెప్పొద్దు. ఎలక్షన్లో డ్యూటీ వేయమని వేసిరు కానీ ₹1 కూడా మాకు లేదు. ఆ ఎట్టి చాకరీ చేయించుకుంటారు. సర్వేలు, ఈ సర్వే అని, ప్రెస్ సర్వే అని ఇవన్నీ చేయించుకుంటారు. స్కూటర్ డబ్బాలు కూడా ఒక మనిషి హెల్త్ కార్డులను PF గ్రాడ్యుయేట్ వర్తింపజేయాలి.
సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు, ఆరోగ్యలక్ష్మి బిల్లులు, వేతనాలు ప్రతి నెల చెల్లించాలి. తర్వాత మాకు ఇప్పుడు కొత్తగా సర్పంచులు వచ్చిండ్రు కాబట్టి వారినే మా అంగన్వాడీ సెంటర్లు చూసుకోవాలని చెప్తున్నారు. కానీ మేము గత 20 ఏళ్ల నుండి కూడా మేము మా సెంటర్లను మేమే చూసుకుంటున్నాము. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సర్పంచులకు మా అంగన్వాడీ యొక్క వాటిని బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం చూస్తుంది. దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని విరమించుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. మట్టి ఖర్చులకు కూడా మాకు 20,000 అందించాలి. మేము ఎక్కడ తలదాచుకోవాలి? తల్లి లాంటి అంగన్వాడీ ఉద్యోగము మమ్మల్ని అది మేము చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా తల్లి లాంటి అంగన్వాడీ ఉంది కదా, మేము తల్లిలాగా మేము భావించుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని ఎలాగైనా అంగన్వాడీ టీచర్లుగా గుర్తించి కనీసం మా బాధ్యతలనైనా మీరు గుర్తించి మా చేసే విధులను మీరు గుర్తించి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము.